బయట దుమ్ము లేచిపోతుంది అయితే వాన చిన్న వాన కాదు తగ్గింది చాలా వరకు. సో ఫ్రెండ్స్ మొత్తానికి టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే 8 అవుతుందన్నమాట. ఇది 8 గంటలకు వాన ఎట్టబోయేస్తున్నాం. బయట అయితే మెరస్తా ఉన్నబ్బా ఇవాళ ఎక్కువ బా మెరస్తున్నాం అయితే ఫుల్గా బయట. చిన్న వాన పడ్డది తగ్గింది, చినుకులు తగ్గినాయి, మెరుపులు గుమ్మురులు తగ్గలేదు. సో మొత్తానికి మనకు సఫా ఆటం చదువుందా రిజల్ట్ కట్టనే పోస్తుంది నీళ్ళు. ఈ పక్క చూడు బైక్ అని తడిసిపోతుందా? తడిసిపోతుంది ఇంకేం చేస్తుంది. ఈ ఊరిని మెరిసిపోయేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి చూడండి మెరుస్తుంది ఎట్లా మెరుస్తుందో. నాకే భయం వేస్తుంది ఇప్పుడు ముట్టుకోవట్లేదు. ఆడబెట్టిపోతా కరెంటా షాక్ కొడుతుందా? ఇంకా ఇంట్లో పెట్టద్దు. నాకు చిన్న భయం వేస్తానా వస్తువులు బయట పెట్టాలంటే. ఫుల్ మెరుపు, చిన్న మెరుపులు కదయా. అదట గుమ్మురులు తక్కువ కూడా మెరుపులు ఎక్కువ. ఇప్పుడు మేలు మనకి కరెంట్ ఆపలేంత వానలో కూడా పడిపోయింది ఫోన్ మీద పడిపోయినాయా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఊరిలో అయితే మా దగ్గరకు వచ్చారండి. దానికైతే భలే భయంకరం మెరిసిందబ్బా. నెల చాలా భయంకరం మెరిసింది అనమాట. సో మొత్తానికి గాయత్రి అయితే ఎక్కడ దానుకుంది ఒకసారి చూడండి మీరే. అంటాడా ఏం గాయత్రి దానుకున్నావా? బయట ఎట్లా మెరుస్తుందా కళ్ళు దగ్గర పిచ్చ తిరిగిపోతుంటా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనసు కోరుకుంటున్నామండి. ఇలాంటి వ్లాగ్ చేస్తాం మేము అనుకోవాలా. ఒక పక్క భయంతో ఒక పక్క వ్లాగ్ చేస్తాం. నైట్ అయితే ఇప్పుడు 8 అయిపోయింది అనమాట. 8 గంటలకి ఇంకా బయట వచ్చి మేము చూసేసరికి ప్రేయర్ చేసుకుంటాం అనమాట. ప్రేయర్ చేసుకునేసరికి బయట ఏం జరుగుతుంది చూసేసరికి మొత్తానికి గురువు మెరుగుతూ ఉన్నది. సో చాలా భయం వేస్తుంది అనమాట. అదో ఇంక మంచం ఈ కొద్దిగా దాంట్లోనే పట్టించాలి. ఇప్పుడు ఫ్యాన్ పోతా ఉంది ఊమంట. గాయత్రి ఆ ఫ్యాన్ ఆపకూడదు ఒకంతా వచ్చా సెలవు తీసుకున్నాను. ఆపేసి వచ్చేసి ఫ్రిడ్జ్ ఆపేయా, మర్చిపోయినా ఫ్రిడ్జ్ ఆపేయా. గుమ్మర్తలా ఫ్రిడ్జ్ ఆపేసి లేకపోతే పోయింది కానీ ఆపి ఫ్రిడ్జ్ ఆపేస్తున్నా అంతేలే. ఇంకా నెక్స్ట్ ఈ దెబ్బతో కరెంట్ ఆపేసాడు. ఇంకా ఆపేస్తాడు కరెంటు. దీంట్లో చూసి కరెంట్ ఛార్జింగ్ ఉన్నది 8-12 అయింది బట్ ఛార్జింగ్ అయితే. ఛార్జింగ్ అన్నా చిన్న వాన కాదు ఫుల్గా. నాకైతే ఇప్పుడు మొత్తట్లో వాళ్ళ భయం. అసలు మనం పోతాం బాగుంది చూడు రేపు. ఏటుకాల చిన్న బారదు అసలుకి. అవును ఇప్పుడు ఎక్కేస్తా సన్నజాబులు ఎక్కేస్తా గాయత్రి. సన్నజాబులు చిన్నగా ఎక్కువ ఎక్కేదారు బాగానే. నీళ్ళు ఎల్ల ఎక్కువ పడతలా రేపు బయట అవతల దాటుతాం. సో ఫ్రెండ్స్ మొత్తాన్ని బయట చూద్దాం ఎట్లా ఉందా. పోస్తున్నా బా గాయత్రి దుమ్ముకు పోస్తుంది గాయత్రి వాన ఇప్పుడు పోస్తుంది. ఎంత వానని గుర్చుకొని గుమ్ముర్లు మెరుపులు లేకుండా ఉంటే అదే తలకాయ నిప్పాడు పోటు. భయం ఎండాకాలంలో ఎట్లా పడుతుంది చూడండి ఫ్రెండ్స్. వాన అయితే చిన్న వాన కాదు, మెరుపు మెరిచిన మనం బయటకు అసలు బా. నేను లాభంలో ఉన్నా కొంచెం భయపడుతూ ఉన్నా. మన రోజు చూపిద్దాం అసలు. సో మొత్తం హిందీ కలుగుతుంది బాగా పోసింది అయితే వాన సరే. అది పుట్టానికి కురుస్తుందో చిన్న వాన వస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా మన సఫార్ అయితే అలా వరుస్తా ఉంది కొంచెం. ఆయన ఇంకేం చేసింది అబ్బా బయట తడుస్తుందా స్విచ్ బాత్రూంలో స్విచ్ అనమాట. చూడండి ఒకసారి ఇదో వెళ్ళింది రైటా ఇదనమాట. దీనికి స్విచ్ ఇది ఇదిగో పాస్తా ఉంది వాన. మనకి ఈసారి సఫారు భయంకరంగా వస్తుంది గాయత్రి. బయట తడిసిపోతుంది. బయట వచ్చి మెరుస్తుంది 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 వచ్చేస్తుంది. ఎవరు పరిస్థితి ఎవరు ఎవరు నాకు సార్ ధైర్యం ఎక్కువ అనుకుంటా. సో ఇంకా చేపల కూర చేస్తుంది ఎవరికైతే. సో మొత్తానికి వానైతే దుమ్మంటే దుమ్ము ఎగిరిపోతుందన్నమాట బయట అయితే. ఇంకా రేపు పనికి పోవాలి. రేపు ఇంకా ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలియదు పని అయితే. పని ఉంటుంది రేపా ఏమో బుడద బుడద అయిపోతుంది. ఇంకేం పని
అవును ఉంటుంది అనుకుంటున్నా పని. ఏం పని ఉండదు. ఎట్టుంది బయట తెలుసా? వాన ఎక్కువ పోసింది రోజు. చిన్న వాన కాదు, ఎట్టపోతుంది బయట అమ్మా. సో మొత్తానికి అయితే ఇంకా వాన పరిస్థితి ఎలా ఉంది. ఇంక ఈ మంచం ఇక్కడ వేసుకోవాలన్నమాట. చిన్నదంతా వేసుకుని పనుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేమైతే ఎందుకంటే మనది చాలా చిన్న ఇల్లు అనమాట, అందుకనేసి ఇక్కడే అయితే పనుకోవాలి. సో ఇంకైతే ఇంకేం చెప్పేదబ్బా, ఇంకా రాత్రి కదా అయిపోయిందే. అమ్మా నాకైతే డమడామా అనుకుంటున్నా, గుండె డమడామా అంటున్నట్టునే. బా చిన్న పిచ్చగా మీరు అట్లా కదిరే భర్త పిడుగు పడింది. పిడుగు ఎడం పిడుగు పడింది కదిరే. చిన్న పిడుగు కదా పడింది, భయంకరమైన పిడుగా. చోలు మూసుకునేసిన చిన్న పిడుగు కదబ్బా, ఎడ పడింది దగ్గరలో. ఇంక ఉదయాన్నే లేచి చూద్దాం ఎలా ఉంటుంది ఏందని. ఒకసారి ఉదయాన్నే బ్లాగ్ చేస్తాం ఇంకొరవ. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే తెల్లారిపోయింది అనమాట మా ఊర్లో అయితే. ఇంకా తెల్లతలేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాం అనమాట. రాత్రి అంతా వాన కురిసింది. ఎట్లా ఉందో మా ఊరు బయట చూద్దాము. కరెంట్ కూడా ఇప్పుడే వచ్చింది మాకైతే. రాత్రి కరెంట్ అయిపోయింది చీకట్లోనే. రాత్రి భయంగా దాంతో కూడా మా ఇంట్లో అదేందా నూనె డబ్బాని చించి టపటపని కొడుతున్నాయి. పాము వచ్చేసింది అనుకున్నా ఇంట్లోకి. మళ్ళీ చూసేకాడికి అది చించి అనమాట. అంతే మళ్ళీ పోదాం. ఇప్పుడు బయట పోయి చూద్దాం వాతావరణం ఎట్లా ఉందనేసి. రాత్రి వాన పడి గందరగోళంగా అయిపోయిందో బాగుందో తెలియదు కదా. ఎండ వస్తుంది. ఎండ వస్తుందా? తడుస్తుంది. ఏడు చూడు మన చాపారు ఎడ తడిచిపోందా. ఈ పక్కంత జారి మొత్తం కార్తానే ఇంకా చినుకులు. ఇటు పోతారా ఇటు చూద్దరు అటు పక్క. బా సర్ది చేయడానికి చిన్న పండగ కాదు వాన వస్తే. ఈరోజు పని లేదు, మనకు కూడా పని లేదు అలా. లేకపోతే నేను కూడా పనికి వెళ్ళి ఉన్నారు. మబ్బు చెడు ఎట్టుందా కొండ మీద. అబ్బా నేను చూడలేకపోతున్నా ఎండడానికి. అడ్డానికి చూడలేకపోతున్నా. ఏ సద్ద చెట్ల మీద ఎట్టున్నాయో చినుకులు. చినుకులు చూడు ఆకుల మీద అట్టు నిల్చున్నాయా. అది నాటేస్తావా? కొండలన్నీ తాటకిచ్చేస్తున్నాయి. సూర్యుడు కనిపించలేదు కానీ డాలే కనిపిస్తుంది. ఏమైపోయారు జనం అంతా. ఎడుజుడు చినుకులు ఎట్టున్నాయి ఇట్లా విందా. నిలిచిపోయినాయి చినుకులు. వాళ్ళ కొనలా వాన పడే కాడికా
తోటకునే కొండలు తడిసిపోయింది ఇది కూడా. వాన పడేసరికి ఇది కూడా ఫుల్గా చేస్తుంది. ఈదులో చివరి వెళ్తారు. ఈ చెట్లు మనం ఎప్పుడు చూసింది ఒకసారి కామెంట్ చేయండి. ఈ చిన్నప్పుడు అంటుంది అనమాట పలక బోట్లు కూడా రుద్దుతుంది. డబ్బులు రాస్తే సరిపోద్ది అన్నమాట. సో మొత్తానికి మా నాన్న ఏం చెట్లు వచ్చినాయి బాగా చూద్దరా. గడ్డి వచ్చింది బాగా గడ్డి వచ్చింది వాహనకి. ఫుల్గా దిగేసేసి పుచ్చకాయ చెట్లు వచ్చేసినది. పుచ్చకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, గడ్డి, పొప్పాకు, తోటకూరాకు అన్నీ వచ్చేస్తున్నాయి. పావులు ఉండబోతాయా పాపాత వాన కదా సాపార్లాగా వచ్చేస్తాయి. సో మొత్తానికి అయితే ఈ దిగుడు ఇరిగిపోయింది. కర్ర ఇరిగిపోయిందా బరువుకి? ఇప్పుడు అది అవును వచ్చి దూరం ఉంటుంది. సో మొత్తానికి ఉదయం లేచి గాయత అయితే త్వరగా పనికిరాం కొన్ని చేసాను. ఏం చేసి పుచ్చుకోబద్ది వద్దులే. ఆ తొడికి వేసిన ఒకటి ఎక్కిన ఒకటి అట్ట ఉంది పోయిన తడికి. అది తొక్క జడ్డు అవుతుందా నాయన పండా యో పండా ఊరదా చిన్న బిడ్డ. నాయన ఊరు చిన్న పండు అదే చిన్న పండు ఆయన పడి దువ్వినారు బిడ్డక. నేను ఏం చేసిన ఇల్లు వాకిలు ఉడిచినాను. తెల్లసి ఇల్లు వాకిలు ఉడిచేసి అన్నం వండేసాను. అమ్మ వాళ్ళకి మనకి అందరికి కలిపి వండేసాను అన్నం. ఎందుకంటే ఒక పువ్వు తడిచిపోయింది కదా అందుకే నేనే వండేసాను. అన్నం వండేసినాను. అంతే సామాన్లు అడిగేసి ఎడదబ్బడిచ్చాను. కొన్ని ఎడదబ్బడిచ్చాను, కొన్ని బుట్టకేసేసినాను. అంతే ఇల్లు ఒక రవ్వ నీట్గా సర్దేసిన. అది దాన్ని ఆడే ఎత్తి పెట్టేసిన. కూర ఏం చేయలేదు. పావాలి ఆవులు చావలకే పోవాలా వానాకాలం కూడా. నిన్న జిలేబీలో కేజీ పడ్డాయి, కొరవైన పడ్డాయి అన్నమాట. ఈరోజు జిలేబీలు పడతా చిన్న చేపలు పడతాయి తెలియదు కదా. ఏదో చేపలు పట్టుకొచ్చుకొని కూర వండుకోవాలి. ప్రస్తుతానికి సద్దన్నమే. మామిడికాయ ఊరగాయ కాదు అది ఉన్నది. అవ చేసింది కూడా ఉంది బాగుంది. మామిడికాయ పచ్చడి ఇది. మామిడికాయ ఊరగాయ వేరు, మామిడికాయ పచ్చడి ఇది. అవ చేసి పెట్టింది ఇది. మామిడికాయ పచ్చడి ఈరోజు ఉల్లిగంటే వాసన గమగమ అంటుంది అట్నే. సో మొత్తానికైతే ఈరోజు అప్డేట్ ఇది అనమాట. మన ఇంట్లో అయితే ఆయన పడిన వానకైతే మన సఫర్ ఉందనుకున్నాం కానీ ఉన్నది కొట్టుకొని పక్కన అంటే గాలి దోలలేదు అనమాట. వాన ఒకటి పడింది. ఆ వాన గుమ్మురులు మెరుపులు గుర్తింది. గాలి దోలంటే ఏదో ఒక చంప ఎగురుంటుంది. సో ఫ్రెండ్స్ అదే అండి వీడియో. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.